హాయ్ మళ్ళీ హాయ్ ఏరా ఈయనయ్య హాయ్ హాయ్ పుల్లయ్య హాయ్ మల్లయ్య హాయ్ వీళ్ళందరూ ఊర్రా మొత్తం సార్ వాళ్ళందరూ నేను చెప్తా హాయా చెప్పు చెప్పు కంట కూడా పడతావు చెప్పు చెప్తాలే కొత్త నేను చెప్పు నీకు హాయ్ తక్కువ తగ్గినది సార్ హాయ్ సార్ పాండవ భాష హాయ్ పాండవ భాష పాండవ భాషకి హాయ్ సలీం को हाय सलीम को हाय हुसैन बादशाह हाय हुसैन बादशाह को हाय मस्तान को हाय मस्तान को हाय वालाइना इमरान को हाय वालाइना इमरान को हाय वालम्मा इमरान को हाय हाय నాకు అక్కలే సార్ లేవా సార్ నీకు ఒక విషయం చెప్తా చెప్పు ఎవరు చెప్పాకు చెప్పు ఇట్లా నువ్వు చెప్పను అనేకరా ఏదో చెప్తా అని చెప్పి ఇవ్వాలా సరేలే ఇట్లాంటి ఈవెంట్ అట్లా డిస్టర్బ్ అవుతా ఉంటాయి అవన్నీ మనకు తిరిగి ఒకప్పుడు ఈ ఊర్లో నేను చెట్లు వేసుకొని తిరిగేవాడిని ఎవరువా అమ్మ హాస్పిటల్ ఉంది నాన్న పోలీస్ స్టేషన్ ఉన్నాడు సార్ అమ్మ హాస్పిటల్ ఉంది నాన్న పోలీస్ స్టేషన్ ఉన్నాడు సార్ అమ్మ హాస్పిటల్ ఉంది నాన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా అవును సార్ బా ఎంత కష్టం వచ్చిందిరా ఇవట్టుకో ఇగో ఏడో బా కాదు ఇగో ఈ 10,000 పెట్టుకొని ఓ అన్నం తిని ఎంజాయ్ చేయబో నాకు డౌట్ అమ్మ హాస్పిటల్ ఎందుకు ఉందిరా సరే నాన్న పోలీస్ స్టేషన్ ఎందుకున్నారా అమ్మ హాస్పిటల్లో ఉంటే నాన్న పోలీస్ స్టేషన్లో ఉంటే ఏదో అనుకున్నా నేను ఊరికి 10,000 పోయినాయి కదా ఇప్పుడు సరే వదిలి మరి నేను అప్పట్లో చాలా కష్టాలు పడ్డాను అన్నమాట సో సార్ అదేనండి అదేంటో అర్థం కాలేదు ఎవర్రా సార్ కారు పోయిందా ఏందిరా సార్ కారు ఆడిందా బైక్ బైక్ బయట ఏంద్రా ఇదంతా ఇంత స్పీడ్ పోతున్నాయా అవును సార్ ఊరికి నువ్వు కావాలని చేస్తున్నట్లు లేదు సార్ సరే ఇప్పుడు పోమండి రా ఇప్పుడు రాలేదే బ్యాటరీ అది మిమిక్రీ చేస్తా ఇదే మిమిక్రీ ఎవరు చెప్పన్నాడా నీ పిల్లం నా పిల్ల ఎవరు చెప్పండి మరి నేను చేస్తా నా ఈవెంట్ జరుగుతుందా నేను ఒక హీరో అయిపోయినాను రా ఇప్పుడు చేసి సార్ ప్లీజ్ సార్ సరే, చెయ్. సార్ ఇప్పుడు ఎండాకాలంలో గాలి ఎట్లా వస్తుంది ఇది ఎండాకాలంలో గాలి ఎండాకాలం కానీ ఒక కుర్చీ సార్ నువ్వు ఏమన్నా ఉండవు అవసరం లే పర్లేదు కానీ సార్ కనిపిస్తా ఎండాకాలం గాలి ఎట్లా వస్తుంది మిమిక్రీ చేస్తా చెయ్యి చెప్పట్లు ఇప్పుడు వర్షాకాలంలో గాలి ఎట్లా వస్తుంది చెయ్యి చెప్పట్లు ఇప్పుడు చలికాలంలో గాలి ఎట్లా వస్తుంది చెప్పట్లు ఓరి యొక్క మూడో అంతా నువ్వు స్పీడ్నే సార్ నేను మిమిక్రీ చేసిన మిమిక్రీ కాదు అదే కదా వచ్చేదా కానీ ఇప్పుడు మాటలు రానోడు మాట్లాడేట్లుంటది మిమిక్రీ చేస్తా ఏరా చూస్తా మాటలు రానోడు మాట్లాడితే ఎట్లా చూడాలి చెప్పట్లు ఈ యొక్క మాటలు రాను దగ్గర మాటలా ఓకేనా కూడా సార్ ఇప్పుడు ఇప్పుడు మా నాయన మాట్లాడేట్లుంటది మీ నాయన మా నాయన మిమిక్రీ చేస్తా చెప్పట్లు మా నాయన నాకు కొట్లాడింది మాటలు లేవు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడేట్లుంటది నాకు అర్థం చేయరా నేను చెప్తూ కొడతారా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడేట్లుంటది చెయ్యి చెప్పట్లు ఎలా మాట్లాడినాడు రా ఆయన పెద్ద హీరో నాతో మాట్లాడదా ఫస్ట్ ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి మాట్లాడదు ఎట్లుంటది అదన్నా చేస్తావు లేదు కరెక్ట్గా నీ పిల్లల్ని తెలుసా ఏ బైక్ ప్రాబ్లం సార్ బైక్ బాగాలేదు కానీ బెండకాయలు అమ్మాలే దొండకాయలు అమ్మాలే టమాటా పండ్లు అమ్మాలే పచ్చిమిరపకాయలు అమ్మాలే
ఎన్నింటికి అమ్మాలరా అందుదాకా కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది. మేము ఏం సార్ నువ్వు ఇవన్నీ ఎందుకు అమ్మంటారా మా కూరగాయల మార్కెట్ ఉంది, ఎవరైనా కావాలా కదండి. కాదు ఊర్రా ఇలా స్టేజ్ మీద దయచేసి స్టేజ్ మీద ఇట్లాంటి వాళ్ళు రాకుండా చూసుకుంటా ఉండండి. సో మా మైండ్ అంతా ఇష్టమైంది, నేను ఒక హీరో కదా మర్చిపోయినా. సో చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, పట్టించుకోకూడదు. అదేవిధంగా పొడుగున్నావా నా పాదాలకు మీ నమస్కారాలు సార్. నా పాదాలకు మీ నమస్కారాలు సార్. కాదు ఆ. మీ పాదాలు నా నమస్కారం. అయ్యో మా ఇద్దరు వాళ్ళు మంది కాలకు ముక్కరు, వాళ్ళ కాలకు వాళ్ళే ముక్కుకుంటారు. నేను గిద్దరులో చాలా మంచి సింగర్ని సార్. అవునా? అవును సార్. సింగరా? మామూలు సింగర్ కాదు సార్. నాకు సింగర్ అంటే చాలా ఇష్టం. సినిమాలు పెట్టుకుంటా, వాడికి పాడు పాడనా సార్? పాడు. కోయారే కోయ్ కోయ్ కోయా బమర సంద మామా కోయ్ 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 చేస్తారా? ఏ పొట్టి వస్తా. ఇక్కడ కాదు, మంచి పాటలు పాడు. హలో ఆ. జాగ్రత్త మాట్లాడు. ఆ. నేను ఎడవగా అని. ఇంత మంచి సింగర్ పాటలు పాడితే కొడుతున్నారు సార్. ఎడవగా నేనేదో చేస్తాను అనుకుంటారు మళ్ళీ హలో చేసేదానికి నీకేం అందం కానీ పక్క జరుగు. సార్ చెప్పు. నేను పాటలు పాడితే కొట్టారు సార్. అవునా? ఆ. ఎవరు? నిన్న మా ఊరి శివారిలో సుబ్బయ్య తాత చచ్చిపోయారు సార్. అవునా? సుబ్బయ్య తాత చచ్చిపోయింటే సాధ దగ్గరికి వెళ్ళి పాట పాడితే ఎంటబడి కొట్టారు సార్. ఆ పాట పాడితే కొట్టినారా? అవును సార్. ఇంతకు ఏం పాట పాడు? సుబ్బయ్య తాత చచ్చిపోయి పడిపోయినాడా? ఆ. తాత దగ్గరికి వెళ్ళాను సార్. ఆ. లే 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 నా తాత లే లే నా తాత నువ్వు లేవనంటావా బామ్మను లేపమంటావా? అయ్యో, తాను మీద కూర్చొని ఓ అంటావా? ఏమాయ్యా నువ్వే చెప్పు మాయ్యా. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు. ముసలోడు లేస్తాడని పాట పాడ లేస్తారు, పోతాడు. దాన్ని కొట్టాలా? ఊరికే నేను కొట్టదని. అది కూడా పక్కన పెట్టండి సార్. ఆ. పక్క వీధిలో మా సుబ్బమ్మ లేదు, అవునండి. అదే తెల్ల జుట్టు వేసుకొని నిండు బొట్టు పెట్టుకుంటాను. ఆ. ఆవిడ 102వ పుట్టినరోజు జరుగుతుంది సార్. 102వ పుట్టినరోజు. కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళి పాట పాడుతూ తరిమి కొట్టారు సార్. ఆరుగురు కొట్టారా? ఆ. ఒరే ఏం పాడావా? సుబ్బమ్మ ఒక కేక్ వస్తుంది సార్. ఆ. వెళ్ళాను సార్. రవి కొయ్యి పువ్వారి కురగాలందుకే లోకమున్నరో చీకటాయరే. ఇంకా కొంచెం నేను కొడతా. సార్ ఎందుకు సార్ అలా మాట్లాడతారు? మా వీధిలో వాళ్ళు కూడా నన్ను కొట్టారు సార్. ఈ వీధిలో నేనే కొట్టేదాన్ని ఎందుకు కొట్టాను చెప్పు. మా పక్కింటి సద్దం లేడు, ఉన్నాడు. ఆ ఎదురు ఉస్మాన్తో లేచిపోయింది. ఓకే. లేచిపోయినా సరే ఆ లేచిపోయిన బాధలో ఉంటే నేను పాట పాడితే కొట్టారు సార్. బాధలో ఉంటే నువ్వు కూడా ఏదో శాంసంగ్ పాడుంటావు. సరే ఎందుకు శాంసంగ్ పాడ ఎందుకు కొట్టారమ్మా? పాట పాడితే కొట్టారు సార్. ఏం పాట పాడని తెలుసా? ఏం పాట పాడావా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సార్ మిమ్మల్ని చూస్తే నాకు పాట పాడాలనిపిస్తుంది. నన్ను చూస్తానా? నిన్ను చూస్తే పాడు. మరి సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడా నువ్వు పక్కనుంటే. వద్దులే అమ్మా, నీ కాళ్ళకి ఇదో ఇంట్లో వచ్చేటప్పుడు నీ పాదాలు నా నమస్కారం ఏదో అంటే నేను నీ పాదాలు మొక్కతాను పోమ్మా ఆయన. ఎవడో పిల్లడు నేను నవ్వుతున్నా ఏడుస్తున్నావరా? ఏమైనా ఎందుకు ఏడుస్తున్నారా? అమ్మ లేదా? నేను ఒక హీరోగా అమ్మ లేను అంటే నాకు చాలా బాధ సార్. నిజంగా ఇదిగో పడుకో, ఈ 10,000 పెట్టుకొని పోయి బాగా చదువుకొని జాబ్ చేసుకోపో. ఎందుకు అమ్మ ఏమైంది అమ్మగా? అమ్మ ఊరికి పోయింది సార్. ఊరికి వెళ్తే అవును సార్. మీరు హీరో కదా సార్. అవును. మీ మీద ఒక డైలాగ్ రాసిన సార్. నా మీద? అవును సార్. చెప్పు ఒకసారా. యాపాకు తింటే చేదు, యాపాకు తింటే చేదు, రియాజ్ కడిగి లేదు. చెప్తావు సార్ డైలాగ్ నువ్వు. క్లారిటీ చెప్పురా. అది మనసు 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 కాదు, భయం లేదని చెప్పు. భయమా సార్? మీరు యాడ్ చేసుకోండి సార్. అబ్బో లేదన్నా.